యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అబ్రహాము జీవితంలో దేవుడి రాజ్యం అనేటువంటి అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. గత వీడియోలో నోవాహు జీవితంలో దేవుడి యొక్క రాజ్యాన్ని గురించి ఆలోచన చేశాం. ఈ సమయంలో అబ్రహాము జీవితంలో దేవుడి యొక్క రాజ్య పరిపాలన గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. ఇక్కడ మనము మీకు స్క్రీన్ మీద అవపడుతున్న రీతిగా అబ్రహాము జీవితంలో దేవుడి జోక్యం. దేవుడు అబ్రహాము జీవితంలో ఎలాగ జోక్యం చేసుకున్నాడో, అబ్రహామును ప్రత్యేకపరిచే విషయంలో, ఆయన విశ్వాసాన్ని బలపరిచే విషయంలో, ఆయన ఆత్మ సంబంధంగా ఎదిగి ముందుకెళ్ళేటువంటి విషయంలో అన్నిట్లో కూడా దేవుడు కష్టాల్లో, శ్రమల్లో ఏ విధంగా జోక్యం చేసుకున్నాడో ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేయబోతున్నాం. అంటే అబ్రహాం జీవితంలో మాత్రమే కాదు, మన జీవితాల్లో కూడా దేవుడు మన విశ్వాసాన్ని బలపరచడానికి, మన ఆత్మ సంబంధంగా ఎదగడానికి కావలసినటువంటి కార్యాలను దేవుడు మన జీవితంలో కూడా జరిగిస్తూ ఉన్నాడు. అందువల్ల మన జీవితంలో దేవుడు చేసేటువంటి ప్రతి కార్యాన్ని మనము ఆహ్వానించదగిన వారమే ఉండాలని మనం కోరుకోవాలి, మనం ఇష్టపడాలి. అబ్రహాం యొక్క జీవితంలో ఎలాగ అబ్రహాము ఉన్నతంగా ఎదిగాడో, ఆయన విశ్వాసానికి కారణం ఎవరో ఎన్ని మనము ఈ సమయంలో ఆలోచన చేయబోతున్నాం. చూడండి, ఇక్కడ మనము ఆలోచన చేసే విషయం ఏంటంటే, అబ్రహాము జీవితంలో దేవుడే హీరోగా ఉన్నాడు. ఆయన కార్యం ద్వారా ఆయన జరిగించేటువంటి ప్రతి కార్యాన్ని బట్టి అబ్రహాం యొక్క విశ్వాసం కానీ, అబ్రహాం యొక్క నడవడిక కానీ, అబ్రహాం యొక్క ప్రవర్తన జీవితం కానీ అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు అబ్రహాముని ఎలాగ ప్రత్యేకపరచుకొని తన కుమారుడుగా ఎదగడానికి కావలసిన ప్రతి ఏర్పాటును దేవుడు ఎలా చేశాడో, అబ్రహాముకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని ఎలా ప్రోత్సహిస్తూ వచ్చాడో ఇవన్నీ కూడా మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ చూడండి, మొదటి పాయింట్, దేవుడు అబ్రహామును ప్రత్యేకపరచుట అనేటువంటి అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మొదటిగా దేవుడు అబ్రహాముని విగ్రహాధికులైనటువంటి కుటుంబం నుంచి ఎలాగ ప్రత్యేకపరిచాడు ఆ విషయాన్ని మనం పరిశీలిస్తే, అక్కడ ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి మనం చదివినప్పుడు ఈ విధంగా ఇక్కడ రాయబడింది. ఇక్కడ చూడండి, 12వ అధ్యాయము 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. అబ్రహాము ఎంత విశ్వాసం గలవాడో మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. దేవుడికి విధేయత చూపించే విషయంలో అన్నిటినీ కూడా త్యాగం చేసేటువంటి మనసు అబ్రహాముకు ఉంది. ఏదైనా త్యాగం చేయగల వ్యక్తిత్వం గల వ్యక్తి అబ్రహాము. దేవుడు మొదటి స్థానం, 2 ఇంకా ఏదైనా సరే. ఈరోజు మన జీవితాల్లో మొదటి స్థానం దేనికి ఇస్తాం? తండ్రి కుటుంబానికి కానీ, బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, రసములకు కానీ, డబ్బుకు కానీ, మనం ఉండేటువంటి ప్రాంతానికి కానీ మనం విలువిస్తూ ఉంటాం. కానీ అబ్రహాము అన్నిటి విషయంలో దేవుడు ఏ చేతి చెప్పాడో, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి అని చెప్పాడో అబ్రహాము జరిగించాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు విగ్రహాధికులైనటువంటి అబ్రహాం కుటుంబం నుంచి మొదటగా దేవుడు ప్రత్యేకపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అయితే అబ్రహాముకున్న విశ్వాసం ఏంటంటే, దేవుడు చెప్పింది చేయటమే అబ్రహాముకున్నటువంటి విశ్వాసం, విధేయత చూపించటం. దానికోసం ఏ త్యాగానికైనా అబ్రహాం సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు. అది అబ్రహాంకున్నటువంటి విశ్వాసం ఉన్నటువంటి శక్తి. ఈరోజు మన జీవితాల్లో ఎన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించడానికి ఇష్టపడుతూ ఉన్నాం, ఎన్ని విడిచిపెట్టి దేవుని కొరకు పనిచేయాలనేటువంటి తృష్ణ, ఆలోచన కలిగి మనం జీవితాలు ముందుకెళ్తూ ఉన్నాం. ఈ లోకంలో దేవుడి కంటే ఏది లేదు అనేటువంటి ఆ గొప్ప మనసుతో మనం పనిచేస్తున్నావా, లేదా దేవుడి కంటే
ఇంకా ఎన్నో వాటిని పెట్టుకొని మన మనసులో వాటి మీద మన దృష్టి కేంద్రీకరించి దేవుణ్ణి దూరం పెడుతున్నామా? ఇది మనం ఆలోచించవలసినటువంటి మొదటి సత్యం. చూడండి, తండ్రి కుటుంబాన్ని, బంధువుల్ని, దేశాన్ని విడిచిపెట్టడం అనేది చిన్న విషయం కాదు. దేవుడు చెప్పాడు కాబట్టి అబ్రహాం చేశాడు. అంటే దేవుడి మాటకి అబ్రహాం ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఎంత గొప్పదో చూడండి. ఈరోజు మన జీవితాల్లో దేవుడు చెప్పిన దానికి మన జీవితాల్లో ఎంతవరకు విధేయులమే బతుకుతూ ఉన్నాం, ఎంతవరకు విధేయత చూపించేటువంటి మనసు కలిగి ఉంటూ ఉన్నాం. ఒకవేళ కానీ అబ్రహాము చూపించేటువంటి విధేయత మనకు కనపరిచిన వరమైతే మన విశ్వాస సంబంధమే, విశ్వాసముతో మన జీవితాన్ని కొనసాగిస్తున్న వారమే. ఒకవేళ కానీ అబ్రహాము చూపించే విశ్వాసం లేక భౌతికమైనటువంటి వాటి మీద మనసు పెట్టిన వారమైతే మనము ఆత్మీయంగా ఎదుగుతున్న వారం కానే కాము. ఇక్కడ మనం ఆలోచన చేస్తే 2వ వచనం, 12వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఏం తెలియపరుస్తుందో చూస్తే, నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉండువు, నిన్ను ఆశీర్వించు వారిని ఆశీర్వదించను, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిని అబ్రహాంతో అనగా. ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు చూడండి, 2వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు చూస్తే, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాను గొప్ప చేయను. 3 విషయాలు చెబుతున్నాడు ఇక్కడ. నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా, నీవే ఒక ఆశీర్వాదంగా ఉంటావు. ఈ మాట ఈనాడు ప్రతి క్రైస్తవుడికి దేవుడు తన మనసులో ఆలోచించుకొని చెప్పిన మాట అది. ఇక్కడ చూడండి, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను అనేది ఇది ఇశ్రాయేలు వంశాన్ని గురించి అబ్రహాం యొక్క వ్యక్తిగత విషయం గురించి మనం చెప్పండి. నీ నామం గొప్ప చేస్తా, అబ్రహాం నామాన్ని గొప్ప చేసేటువంటి పనిలో దేవుడు ఉన్నాడు. నీవు ఆశీర్వాదంగా ఉండువు. ఇక్కడ అబ్రహాము ఈనాడు క్రైస్తవుడికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అబ్రహాం ద్వారానే మనము దేవుడి కుమారులు అవుతున్నాం. ఇది గొప్ప విషయం మాట. ఆ విషయాన్ని దేవుడు ముందుగానే అబ్రహాం తెలియపరిచాడు. అంతేకాదు, ఇంకేం చెప్పాడు దేవుడు, నిన్ను ఆశీర్వించు వారిని ఆశీర్దిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను. కాబట్టి లోకంలో అబ్రహాముని గౌరవించేవారిని, అభిమానించేవారిని, స్నేహించేవారిని, ఆశీర్వదించేవారిని దేవుడు వారి పట్ల కనికరం చూపిస్తాడు, దయ చూపిస్తాడు, వారి పట్ల ఆశీర్వదిస్తాడు. అలాగే దేవుడు అబ్రహాం పట్ల ఎవరైతే దూషిస్తారో, వ్యతిరేకిస్తారో, అబ్రహాంకు వ్యతిరేకమైనటువంటి కష్టాలు పాలు చేస్తారో వాళ్ళ పట్ల దేవుడు ఏం చేయబోతున్నాడంటే శపిస్తాడు. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ప్రతీకార చర్య తీసుకుంటున్నాడా, అబ్రహాం ప్రతీకార చర్య తీసుకుంటున్నాడా? ఏ విషయంలో సరే దేవుడు మాత్రమే శపించడం కానీ ఆశీర్వదించడం కానీ దేవుడే జరిగిస్తూ ఉన్నాడు. అబ్రహాం ఏం చేయాలి? కేవలము నిలబడి చూస్తూ ఉండడమే. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం కూడా దేవుడికి అవకాశం ఇవ్వటం నేర్చుకోవాలి. శపించేది దేవుడే, ఆశీర్వదించేది దేవుడే. మనం ఊరకు ఉండి చూడటం వరకే మనం చేయగలం. ఓర్పుతో, సహనముతో, శాంతముతో ప్రతి విషయంలో కూడా ఓర్చుకునేటువంటి తత్వాన్ని మెరుగుపరుచుకోగలగాలి. ఇక్కడ దేవుడే మన జీవితాల్లో మనల్ని సమాజంలో గౌరవించే వాళ్ళని, అభిమానించే వాళ్ళని దేవుడు వాళ్ళని కనికరిస్తూ ఉంటాడు. ఎవరైతే దేవుడు మన పట్ల ఎవరైతే ఇబ్బంది కలిగజేస్తున్నారో, మనల్ని వ్యతిరేకిస్తున్నారో, మన పట్ల ఎవరైతే కఠినంగా వివరిస్తున్నారో వారి విషయం దేవుడు జోక్యం చేసుకుంటాడు. కానీ చాలా సందర్భాల్లో మనమే అన్ని సందర్భాల్లో
వారిని తిట్టడం కానీ, వారి విషయంలో నెగిటివ్గా మాట్లాడటం కానీ, లేకపోతే వాళ్ళని ఇబ్బందికరమైనటువంటి పదజాలంతో వాళ్ళని దూషించటం కానీ చేస్తూ ఉంటాం. అది మన పని కాదు, దేవుడి పని. మన పని ఏంది? కేవలము నిదానించి ఓపికతో సహనముతో ముందుకెళ్ళటం. కానీ ఈరోజు మన జీవితాల్లో చేయలేకపోతున్నామేమో. అబ్రహాం జీవితంలో దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నిన్ను ఆశీర్వదించే వాళ్ళని నేను ఆశీర్వదిస్తా, నిన్ను దూషించే వాళ్ళని నేను శపిస్తా. కాబట్టి దేవుడే ఆశీర్వదిస్తాడు, శపిస్తాడు. మన పని ఏంటి? ఏం లేదు మన పని. ఈరోజు మనము చాలా సందర్భాల్లో మనమే నిర్ణయాలు తీసుకొని దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని యొక్క జోక్యాన్ని కానీ, దేవుని కార్యాన్ని కానీ మనము నిర్లక్ష్య పెట్టి మనమే ప్రతీకార చర్య తీసుకోవటం, మనమే ఇతరుల పట్ల అగౌరవమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఇలా చేస్తూ ఉంటాం. మనకు అవసరం లేదు. దేవుడే అన్నిటినీ కూడా జోక్యం చేసుకుంటాడు. విశ్వాసుల పట్ల, అవిశ్వాసుల విషయం నేను మాట్లాడట్లా. విశ్వాసులు, అబ్రహామిక విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహాముతో తెలియని సమాచారం ఏంటంటే, నిన్నెవరైతే దూషిస్తారో నేను వారిని శపిస్తాను, నిన్నెవరైతే ఆశీర్వదిస్తారో నేను వారిని ఆశీర్వదిస్తాను. కాబట్టి దేవుడి పని ఏదో దేవుడు జరిగించాలి. మనం దేవుడి స్థాయికి వెళ్ళి మనం జరిగించకూడదు, అది మన పని కాదు. ఈరోజు చాలా సందర్భాల్లో మనము దేవుని యొక్క పనుల్ని మనం చేయాలని కొనుక్కుంటూ ఉంటాం. అది సరైనటువంటి విధానానికి సంబంధించింది కాదు. ఇది ఈ భాగంలో మనం నేర్చుకునేటువంటి ఒక నియమం. ఇన్ని సందర్భాల్లో మనము దేవుని స్థానాన్ని మనము లేక నేను అనేటువంటి అహంతో చేసే ఉంటాం. నన్ను దూషిస్తారా, నన్ను శపిస్తారా, లేకపోతే నా పట్ల కఠినంగా వివరిస్తారా, నా పట్ల ఎంత ఇబ్బంది పెడతారా అని మనమే ఇతరుల్ని అనేక సందర్భాలు ఇబ్బంది పెట్టిన వారంగా ఉన్నాం. అప్పుడు దేవుడు జోక్యం చేసుకోడు. ఇప్పుడు దేవుడికి అవకాశం ఇస్తే దేవుడు జోక్యం చేసుకుంటాడు. ప్రార్థన చేసి, నాయన నాకు ఇలాంటి సమస్య వచ్చింది, నువ్వు కనికరించాయని చెప్తే దేవుడు జోక్యం చేసుకుంటాడు. కానీ మనము ఇతరుల విషయంలో మనమే నిర్ణయాలు తీసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు సైలెంట్గా ఉంటాడు. కాబట్టి పగ తీర్చుట కానీ, ఆశీర్వదించుట కానీ, శపించుట కానీ ఏదైనా సరే దేవుడికే మనం అప్పు చెప్పాలి. కానీ మనము నిర్ణయాలు తీసుకొని మనం ముందుకెళ్ళినటువంటి ఒక తృష్ణ ఆలోచన నుంచి పక్కకు రావాలి. ఇక్కడ అబ్రహాంతో చాలా స్పష్టంగా చెప్పాడు. అబ్రహాం తను నమ్మాడు కూడా. అందుకే అబ్రహాము భూమి మీద ఉన్నప్పుడు, శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఎంత శ్రమలో సరే, బాధలో సరే, ఎంత ఇబ్బందులు అయినా సరే మనం చూస్తాం. ఆ శ్రమలు కూడా మనం గమనిస్తాం. అన్నింటిలో కూడా దేవుడికే అవకాశం ఇచ్చేట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడి జోక్యానికే, దేవుని యొక్క కార్యానికే అబ్రహాము అవకాశం ఇచ్చేట్లుగా అబ్రహాంని ఆ విధంగా అబ్రహాం దేవుడిని నమ్మినట్లుగా మనం చూస్తాం. ఈరోజు మనం ఎలా దేవుడిని నమ్ముతున్నాం? మనలాగా దేవుడి పట్ల ఇంత విశ్వాసం కనపరుస్తున్నామా? ఇంత మనసుతో మనం దేవుడిని నమ్మిస్తున్నాం అనేది మనం పరిశీలించుకోవాల్సిన వారమైన. అందుకే దేవుడు ముందుగానే అబ్రహామిక విశ్వాసాన్ని బట్టి దేవుడు ముందుగా చెప్పిన మాట ఏంటంటే, భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడతాయి. ఇక్కడ భూమి అనేటువంటి సమస్తమైనటువంటి జాతులు, వంశాలు అన్నీ కూడా అబ్రహాం ద్వారా, అనగా అబ్రహాం వంశంలో వచ్చినటువంటి యేసు ప్రభు ద్వారా ఆశీర్వదించబడతాయని చాలా స్పష్టంగా దేవుడు అబ్రహాం విషయంలో ముందుగా తెలియజేసేటువంటి విధానం మనం ఆలోచిస్తూ ఉన్నాం. అంటే ఇది విశ్వాస జీవితానికి ఉన్నటువంటి శక్తి. దేవుడు అబ్రహాముకి ముందుగానే అన్నీ చెప్తూ వచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో మనం ఆలోచిస్తే ఎన్నిటినీ మనము దేవుని మీద ఆధారపడి మనం పనిచేస్తూ ఉన్నాం. అబ్రహాం ప్రత్యేకపరచుకునే విషయంలో దేవుడు ఎలాగా అబ్రహాం జీవితంలో జరిగిస్తూ వచ్చాడో, అబ్రహాం జీవితంలో ఎంతగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ముందుకు తీసుకెళ్ళడానికి అబ్రహాంకు తోడే ఉండే దేవుడు ఎలా ముందుకు వెళ్తూ ఉన్నాడో మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మనం ఆలోచిస్తే మొదటిగా అబ్రహాం దేవుడు ప్రత్యేకపరిచేటువంటి విషయాన్ని గురించి మనం పరిశీలించాడు. తర్వాత భాగాన్ని మనం పరిశీలిస్తే రెండో పాయింట్, యెహోవా శారాను బట్టి
ఫరో ఇంటి వారిని మహావేదన చేత బాధించుట. ఇది మనం ఇందాక చెప్పుకున్నటువంటి భాగంలో మనం ఆలోచన చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనము గ్రంథంలో తెలియజేస్తున్నట్టుగా ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం కాడ నుంచి మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. అబ్రహాము కానాను వెళ్ళాడు, కానాన్లో నివసిస్తున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత అబ్రహాము ఉన్నటువంటి ఆ దేశంలో కరువు వచ్చింది. ఈ కరువు ఎంత అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే చూడండి, దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాం ఐగుప్తు దేశం నివసించుటకు అక్కడికి వెళ్ళాను. దేశంలో కరువు ఎలా ఉందంటే భారంగా ఉంది. అబ్రహాముకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించడానికి వెళ్ళాడు అన్నమాట. అబ్రహాం ఐగుప్తు దేశంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాతో, ఇదిగో నువ్వు చక్కని దానివని ఎరుగుతున్నావు. ఐగుప్తుని నిన్ను చంపి నిన్ను చూసి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బతకనించుతారు. నీ వలన నాకు మేలు కలిగినట్లు, నిన్ను బట్టి నేను బతుకున్నట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పమన్నా. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీని మిక్కిలి సౌందర్యవతిని ఉండ చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఆమెను పొగడరు కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడింది. కరువు వచ్చింది. దేవుడు ఐగుప్తు దేశం కానాను దేశం వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత కొన్ని దినాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మనకు తెలియదు వాస్తవానికి కరువు వచ్చింది. వచ్చిన తర్వాత ఏంది, అబ్రహాం సందేహపడ్డా? దేవుడి మీద వ్యతిరేకంగా స్పందించాడా? లేదు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి దూషించడం అనేది మనం చేసేటువంటి మొదటి తప్పు. దేవుడు మనల్ని కనిపెడుతూ ఉంటాడు, మనకి తోడై ఉంటాడు. విశ్వాసంగా జీవించేటువంటి ప్రజల విషయంలో మాట్లాడుతూ ఉన్నాం. విశ్వాసంగా జీవించే ప్రజల విషయంలో దేవుడు తోడై ఉంటాడు. ఆయన కాపాడుతాడు, సంరక్షిస్తాడు, సహాయం చేస్తాడు. మనం ఏం చేస్తామంటే ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎమ్మటనే దేవుణ్ణి దూషిస్తాం, మనల్ని మనం కించపరుచుకుంటాం, తక్కువ చేసుకుంటాం, హీనపరుచుకుంటాం. దేవుని విషయంలో అపనమ్మకస్తులుగాను బలహీనులుగా తయారయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే దేవుణ్ణి మనం సరిగా అర్థం చేసుకోలేదు అనేది వాస్తవం. ఇక్కడ చాలా సందర్భాల్లో దేవుణ్ణి మనం సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే మనము దేవుణ్ణి ఏ స్థాయిలో చూడాలో ఆ స్థాయిలో చూడలేకపోతున్నాం. అందుకే ఇక్కడ మనం పరిశీలించినప్పుడు కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఎలా స్పందించాడు చూడండి. అతను ఐగుప్తు దేశం వెళ్ళాడు. దేవుడి మీద వ్యతిరేకమైనటువంటి ఆలోచనతో కానీ దేవుడికి ఆయాసకరమైనటువంటి రీతిగా అబ్రహాం స్పందించడం కానీ మనం చూడలేదు. అక్కడ కరువు వచ్చింది, ఐగుప్తు దేశం వెళ్ళాడు. ఐగుప్తు వెళ్ళేటప్పుడు తన భార్య అందగత్య, చాలా అందంగా ఉంటుంది. ఆమె ఐగుప్తు లేక సంస్కృతి ఏంటంటే, ఒకవేళ ఎవరైనా పొరుగు ఊరి నుంచి ఐగుప్తు దేశం వస్తే, లేదా పొరుగు దేశం నుంచి ఐగుప్తు దేశం వస్తే భార్య అందంగా ఉంటే
భర్తను చంపేసి భార్యని ఫరో ఇంటి వద్దకు తీసుకెళ్తారు. అందుకని అబ్రహాంకి ఆ విషయం తెలిసినప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, నువ్వు నా సహోదరుని చెప్పు, నీ వల్ల నేను బతుకున్నట్లుగా అని చెప్పాడు. ఆ ఒప్పందం బట్టి వాళ్ళు ఆ దేశంకి వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తీయులు అధికారులు ఫరో ఏట ఆమెను పొగిడారు. అప్పుడు ఫరో ఇంటికి ఆమె తేబడింది. ఆ మిక్కిలి సౌందర్యవతి. 14 వచనం మనం చూసినప్పుడు, ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఉండ చూచిరి అని చెప్పమాట. ఈ విషయంలో మనం చూసినప్పుడు ఏం చేయాలి? అబ్రహాము భార్యను తీసుకెళ్ళారు. అసలు ఎలాగా భార్యను తీసుకెళ్ళిపోతే ఎలా స్పందిస్తాడు అబ్రహాము? దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నిన్ను ఆశీర్వించే వాడిని నేను ఆశీర్విస్తా, నిన్ను దూషించే వాడిని నేను శపిస్తా అని చెప్పాడు. అబ్రహాం ఆ మాటను బాగా నమ్మాడు. ఆ విషయంలో మనం చూస్తే అక్కడ ఏం జరిగిందంటే, అతడు ఆమెను బట్టి అబ్రహాముకు మేలు చేసింది. సహోదరుడు కనుక అబ్రహాముకు ఫరో మేలు చేశాడు. ఏం మేలు చేశాడు? అందువల్ల అతనికి గొర్రెలు, గొడ్లు, మొగ్గాడిదలు, దాసులు, పనికెత్తులు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడ్డాయి. చూడండి ఎన్ని ఇచ్చాడు ఫరో. గొర్రెలు, గొడ్లు, మొగ్గాడిదలు, దాసులు, పనికత్తులు, ఆడగాడిదలు, ఒంటెలు ఇచ్చాడు. అబ్రహాము గొప్ప ఆస్తి గలవాడుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఫరో ఇంటికి ఎప్పుడైతే శారాను తీసుకెళ్ళాడో, శారా తేబడిందో, అప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. యెహోవా అబ్రహాం భార్య అయిన శారాను బట్టి ఫరో అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించును. ఇది దేవుడు జోక్యం చేసుకుంటున్న విషయం. అంటే అబ్రహాం ప్రార్థన చేసి ఉండొచ్చు, నీ చిత్తము, నీ దయ, నీ కనికరం చూపించిన ప్రార్థన చేసి ఉండొచ్చు. ఆ విషయంలో దేవుడు అబ్రహాం మొర విని శారాన్ని బట్టి ఆ ఫరో ఇంటి వారిని మహావేదన చేత బాధించాడంట. అప్పుడు దాన్ని బట్టి ఫరో అబ్రహామును పిలిపించి తన భార్యను తనతో పాటు పంపించి, నువ్వు వేరే ప్రాంతానికి వెళ్ళి జీవించని చెప్పేసి పంపించేశాడు. ఇక మనం ఆలోచిస్తే అబ్రహాంకి ఏ హాని చేయొద్దు అని ఫరో ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. 20వ వచనం మనం చూస్తే, అబ్రహాంకి ఏ హాని చేయొద్దు. ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించిన వారు అతని భార్యకు అతని కలిగిన సమస్తం పంపివేసి, కాబట్టి వారు ఏ హాని చేయకుండా అబ్రహామును పంపివేశారు. ఇదంతా కూడా దేవుడు ఎలాగా అబ్రహాం జీవితంలో జోక్యం చేసుకున్నాడు అనే విషయం మనం పరిశీలిస్తున్నప్పుడు, కళ్ళ కరువు రావటం దేవుడు కార్యం, అబ్రహాము ఐగుప్తుకి రావటం, ఐగుప్తులో ఫరో ఇంటికి శారా తేబట్టం, ఫరో ఆ స్త్రీని బట్టి అనగా శారాన్ని బట్టి అబ్రహాంకు మేలు చేయటం. అయితే అబ్రహాము భార్య అయినటువంటి శారాన్ని బట్టి ఫరో ఇంటి వాళ్ళని దేవుడు మహావేదన చేత బాధించటం, అలాగే ఫరో అది తెలుసుకొని అబ్రహాం భార్యని శారాన్ని తెలుసుకొని ఆమె పంపించే విషయంలో జనులకు కూడా ఆజ్ఞాపించాడు, మీరు అతనుకున్న అన్నింటినీ కూడా పంపివేయండి, మీరు ఏది ఆటంకపరచద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి పంపివేయని చెప్పేసి అక్కడ జనులకు ఆజ్ఞాపించడం. ఇదంతా మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాం విషయంలో ఎలా జోక్యం చేసుకుంటూ వచ్చాడో, ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, అన్నింటిలో కూడా దేవుడు వాటిని మేలుగా మలుచుకుంటూ ఎలా తీసుకొచ్చాడో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, దేవుని కుమారులు
దేవుడి కుమారులు విశ్వాసంగా బతుకుతున్నప్పుడు దేవుడు వారికి తోడై ఉండి సమస్తమును చక్కబెట్టేటువంటి కార్యము దేవుడు జరిగిస్తాడు. మనం ఊరక నిలిచి ఉండి ప్రార్థన చేయటం వరకే. నాయన నా పరిస్థితి ఈ విధంగా ఉందని ప్రార్థన చేస్తే దేవుడు కనిపిస్తూ ఉంటాడు. అంటే ఇది చాలామంది వ్యతిరేకించవచ్చు. కొంతమంది ఒక వాదన ఏంటంటే, మనం చేసే పని మనం చేయాలి, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు అని. వాస్తవం, మనం చేసే పని మనం చేయాలి, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు అనేది వాస్తవమైన విషయం. కానీ దేవుడు ఏ విధంగా కార్యం జరిగిస్తాడో అది గొప్పది. మన జీవితాల్లో దేవునికి ప్రార్థించి దేవుని యొక్క కార్యం కొరకు, దేవుడు చేసేటువంటి సఫలీకృతమైనటువంటి ఆ పని కొరకు మనం ముందుగా విజ్ఞాపన చేయాలి. దేవుడి మీద ప్రతిదీ మనము ఆయనకి అప్పచెప్పాలి. ఇది మన పని. మనము విశ్వాస జీవితంలో దేవుడికి చెప్పవలసిన పని మనకుంది. అది దేవుడు జరిగించవలసిన పని దేవుడు జరిగిస్తాడు. మనం దేవుడు జరిగించవలసిన పని మన నిర్ణయాలు తీసుకుని మనం చేస్తే అది దేవుడికి ప్రతికూలమైంది. ఈరోజు మన జీవితాల్లో ఎన్నో విషయాల్లో మనకు ఎదురయ్యేటువంటి శోధనలు కానీ, ఇబ్బందులు కానీ, పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో మనంతట మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. దేవుడికి వ్యతిరేకంగా, దేవుడికి ఆటంకంగా, దేవుడికి అయిష్టంగా తీసుకుంటాం. అది చాలా తప్పు. అబ్రహాముకి ప్రతికూల పరిస్థితి వచ్చినాయి. ఎలా నిర్ణయం తీసుకున్నాడు? ప్రతికూల నిర్ణయం తీసుకున్నాడా? దేవుడు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నాడా? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది? ఫరో ఇంటికి తేబడింది స్త్రీ. అయినా సరే దేవుడు అబ్రహాం భార్యటువంటి శారాన్ని బట్టి ఆ కుటుంబాన్ని బాధించాడు. దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడి పిల్లలకి దేవుడు తోడై ఉంటాడు. మనము దేవుడు జరిగించేటువంటి కార్యాన్ని, ఆయన యొక్క పనిని, ఆయన యొక్క అద్భుతాన్ని మనం కల్లారా చూడటానికి ఆయనకి మన యొక్క విజ్ఞాపన రూపకంగా మన యొక్క పరిస్థితులను తెలియజేయటమే మన పని. ఈరోజు మన జీవితాల్లో అన్నిటినీ కూడా మనమే చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచన పెరిగిపోయింది. అది సరైనది కాదు. మనము ఏ స్థాయికి వెళ్ళాలో, ఏ స్థాయిలో జీవించాలో అది మన సంబంధించింది కాదు. దేవుడి నిర్ణయాన్ని బట్టి మనం జీవించగలగాలి. అందువల్ల ఇప్పుడు మనము రెండు విషయాలు మనం ఆలోచన చేశాం. దేవుడు అబ్రహాము ప్రత్యేకపరిచాడు. అబ్రహాముకి ఎదురయ్యేటువంటి శ్రమ విషయంలో, ప్రతికూల పరిస్థితి విషయంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. అబ్రహాము కూడా దేవుణ్ణి అంతగా నమ్మాడు. ఇక్కడ చూడండి, విశ్వాసాన్ని బట్టి దేవుడు జోక్యం చేసుకుంటాడు, కానీ అవిశ్వాసులకి దేవుడు జోక్యం చేసుకోడు. అది సరైనటువంటి ఆలోచనతో మనం ముందుకెళ్ళాలి. విశ్వాసంగా జీవిస్తేనే మన జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు. అవిశ్వాసంగా జీవిస్తే దేవుడు జోక్యం చేసుకోడు. ఎందుకంటే అవిశ్వాసులు వాళ్ళు నిర్ణయాలు తీసుకుని వాళ్ళే తమ యొక్క ఇబ్బందులని, లేకపోతే తమ యొక్క ప్రతికూల పరిస్థితులను తామే సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. దేవుడికి అవకాశం ఇవ్వరు. దేవుడి చిత్తానికి లోబడరు. దేవుడు ఏది మంచిదని చెబితే దానికి అనుకూలంగా వాళ్ళు స్పందించరు. వాళ్ళ అవిశ్వాసం. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవునికి వ్యతిరేకించి ఎన్నో విషయాల్లో మనము స్పందిస్తూ ఉన్నాం. అది మనం గ్రహించగలగాలి. అబ్రహాంకున్నటువంటి ప్రత్యేకత, అబ్రహాంకున్న విశ్వాసంకు ఉన్నటువంటి శక్తి మన జీవితాల్లో కూడా మనం ఆలోచించగలిగితే, మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉండగలిగితే, మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఎన్నో మహత్కారాలు చేస్తాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మొదటి విషయం, దేవుడు అబ్రహామును ప్రత్యేకపరుచుకున్నాడు. రెండో విషయం, దేవుడు అబ్రహాం విషయంలో, అబ్రహాం భార్య శారా విషయంలో జోక్యం చేసుకొని ఫరో ఇంటి వారిని మహావేదన చేత బాధించాడు.